ఊహించుకోవాలి సార్. మేము కల్లో కూడా అనుకోవాలి ఇట్లా ఇల్లు కట్టుకుంటాం, ఇట్లా మేము గృహప్రవేశం చేసుకుంటాం, మా ఇంటికి ఇట్లా రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వస్తారని కూడా మేము అనుకోలేదు, మా సార్లు వస్తారని కూడా అనుకోలేదు సార్ మేము. కానీ ఇప్పుడు ఇదంతా మాకు ఒక కళలాగా ఉంది సార్. అసలు ఇట్లా ఉండేవాళ్ళం, మట్టి నేల, వర్షం వచ్చినా నీళ్ళు వచ్చినా ఇంకా ఇబ్బంది పడుతూ ఉన్నాం సార్. మా ఇంటికి సీఎం సార్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మట్టిలో ఉన్నాం సార్, మేము ఇంత ఇంట్లో ఉంటామని నేను అసలు అనుకోలే. నాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఇచ్చినందుకు. ఎవరు అడ్డం పడ్డా ఎవరు అడ్డుకున్నా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, ఆ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని రమణమ్మ ఇంట్లోనే గృహప్రవేశానికి పోయిన ఆమె బిడ్డ కళ్ళల్లో ఆనందం చూస్తే, ఇంతకుముందు ఈ వేదిక మీద మాట్లాడినప్పుడు మైనారిటీ ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందం ఏం చేసినా ఆనందం రాదు. జూబ్లీహిల్స్ లో ఇల్లు కట్టుకున్న నా కళ్ళల్లో ఎంత ఆనందం ఇల్లు గృహప్రవేశం చేసిన రోజు ఉందో, ఇవాళ అశ్వరావుపేట పేదలు వాళ్ళ గృహ ప్రవేశం చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ గుండెల్లో వాళ్ళ సంతోషం చూస్తే ఏ నాయకుడికైనా ఇంతకంటే ఆనందం ఏముంటుంది?